ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ మధురవాణి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. నేను రీసెంట్గా ఒక ఆర్టికల్ చూశాను. మామూలుగా కంపెనీస్లో వర్క్ చేసేటప్పుడు సరదాగా టీజ్ చేసుకోవడము, కామెంట్స్ చేయడం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళు టీజ్ చేస్తారు, తీసుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవడం, కొంతమంది సీరియస్లీ తిట్టడం అక్కడితో అయిపోద్ది. కానీ నేను చదివిన ఆర్టికల్లో ఏంటంటే ఆ బాస్ రిపీటెడ్లీ ఒక ఎంప్లాయీని పొటాటో పొటాటో అంటున్నాడంట. సో ఆమె ఏంటంటే మెల్లమెల్లగా దానికి కొంచెం స్ట్రెస్ అవ్వడము, మెల్లగా హెల్త్ కూడా కొంచెం ఇబ్బంది పడడము, ఇవా చేయడం వల్ల అంటే ఇంకా ఆమెను హెరాస్ చేస్తున్నాడు నన్ను అంతవరకు వెళ్ళిపోయి ఈ రోజు ఏంటంటే 29 lakhs కాంపెన్సేషన్ కట్టాలి ఆమెకి కంపెనీ అని చెప్పేసి కోర్ట్ ఆర్డర్ ఇవ్వడం కూడా జరిగింది. అసలు కార్పొరేట్ కంపెనీస్లో చూసుకుంటే ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగాయా? మీరు ఆ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి నిజంగా ఇలా ఉంటుందా అంటే? తప్పకుండా ఉంటుందండి. అంటే మనకు ఒక థిన్ లైన్ ఉంటుంది జోక్కి, హెరాస్మెంట్కి. ఇప్పుడు నార్మల్ మీరు జస్ట్ క్యాజువల్ ఫ్రెండ్, మీకు ఆ ఎంప్లాయీకి మంచి బాండింగ్ ఉంటే క్యాజువల్గా మీరు జోక్ చేసుకోవచ్చు. అదే జోక్ మీరు 10-20 మంది స్టాఫ్ ఉన్నప్పుడు అంటే అది జోక్ ఎలా అవుతుంది? అది అఫ్ కోర్స్ హెరాస్మెంట్ కిందనే అవుతుంది. సరే మీరు ఒక్కసారి అన్నారు, ఒకవేళ ఆ ఎంప్లాయీ లేదు నాకు నచ్చదండి ఇలా అనకు అంటే మీరు ఆపేస్తే ఓకే. నచ్చదని చెప్పినా కూడా ఇక్కడ ఏమైంది, నచ్చదని చెప్పినా కూడా పదే పదే పొటాటో అనడం వల్ల తను స్ట్రెస్కి గురయ్యి ఆల్రెడీ ఒకసారి చెప్పింది ప్లీజ్ అలా నన్ను అనకండి అని. బట్ అయినా కూడా అది రిపీట్ అవ్వడం జరిగింది. సో తనేం చేసింది, వాళ్ళ హెచ్ఆర్కి కంప్లైంట్ ఇచ్చింది. అయినా వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోలేదు. వాళ్ళ హయ్యర్ అథారిటీస్కి ఇచ్చింది, అయినా ఏం యాక్షన్ తీసుకోలేదు. సో అప్పుడు ఏం చేసింది, తిను యూకేలో ఒక కోర్టులో, యాక్చువల్లీ ఇది యూకేలో జరిగింది. సో యూకే కోర్టుకి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేసింది. అప్పుడు ఆ కోర్టు దీన్ని హెరాస్మెంట్ కింద ప్రకటించి కంపెనీని 29 lakhs కంపెన్సేషన్ తనకు పే చేయమన్నది. అంటే ఎవరైతే అన్నాడో ఆయనని కాదు, కంపెనీకే వేసింది. ఎందుకంటే కంపెనీ కదా, కంపెనీ పైన ఉంటుంది ఎన్విరాన్మెంట్ ని ఫ్రీగా ఉండండి. ఒక ఎంప్లాయీకి సేఫ్టీ ఇచ్చే బాధ్యత కంపెనీది. అదే కంపెనీ కంప్లైంట్ వచ్చినప్పుడు రిజాల్వ్ చేసి ఇట్లా అనొద్దు అని కొంచెం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుని ఉంటే ఇవాళ 29 lakhs పే చేయాల్సిన పరిస్థితి వచ్చేది కాదు కదా. దీనివల్ల కంపెనీకి లాసే, ఒకటి మనీ లాస్, ఇంకోటి రెప్యుటేషన్ లాస్. ఇప్పుడు ఎవరైనా కొత్తగా వెళ్ళాలనుకో, లేకపోతే ఉన్న స్టాఫ్ అయినా వాళ్ళకి ఫీల్ గా సేఫ్ అవ్వరు కదా. రీసెంట్ గానైనా గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినాయి ఉన్నాయండి ఏమన్నా? అంటే మనకు చాలా జరుగుతాయి. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఎంప్లాయీస్ భయపడతారు. బాస్ కదా, ఇప్పుడు నేను చెప్తే ఏమవుతుంది, ఎదురు తిరిగితే ఏమవుతుంది, నా జాబ్ వెళ్ళిపోతుందేమో అని చాలా మంది బాధపడుతుంటారు. అండ్ స్పెషల్లీ అమ్మాయిలు, ఎందుకంటే ఇంట్లో ఫ్యామిలీకి చెప్తే జాబ్ మానించమంటారు. సో అది ఇష్టం లేక భయపడి ఓపెన్ అప్ అవ్వరు. కానీ మనకి ఇప్పుడు చాలా రూల్స్ వచ్చాయి. నేనేం చెప్తానంటే మీరు ఏదైనా హెరాస్మెంట్గా ఫీల్ అయినా, లేకపోతే అది వర్బల్ కానీ సెక్షువల్ కానీ ఏదైనా మీరు అట్లా ఫీల్ అయితే వెంటనే మీ హయ్యర్ అథారిటీస్కి కంప్లైంట్ చేయాలి. లేదు మీ కంపెనీ ఎవరైనా మీకు కంపెనీలో హై పొజిషన్లో ఉన్న వాళ్ళకి చెప్పండి. వాళ్ళ నుంచి కూడా ఏం యాక్షన్ లేకపోతే కోర్టుకి వెళ్ళొచ్చు. మనకు చాలా కోర్ట్స్ ఉన్నాయి, లేబర్ కోర్ట్ ఉంది, సివిల్ కోర్ట్ ఉంది. అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మీరు ఇంత ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన పని ఉండదు. మామూలుగా కార్పొరేట్ కాకుండా ప్రతి ఏ సెక్టార్లో చూసుకున్నా అండి, ఉమెన్స్కి సపోజ్ ఇలాంటి ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వాళ్ళకి ఏమన్నా ఉంటాయా కంపెనీ తరఫు నుంచి? యాక్చువల్లీ ఎవ్రీ కంపెనీలో పాష్ యాక్ట్ అని ఒకటి ఉంది మనకి. సో నార్మల్గా అయితే కంపెనీస్ అన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతాయి. ఏదో కొన్ని కంపెనీస్ పట్టించుకోకపోతేనే ఇలాంటి కంపెన్సేషన్స్ పే చేయాల్సి వస్తుంది. మీరు అన్నారు అమ్మాయిలు ముఖ్యంగా అంటే చెప్పాలి అన్నారు, హైయర్ అథారిటీకి వెళ్ళండి, హెచ్ఆర్ ఎవరికి వెళ్ళండి అని. కొంతమంది వాళ్ళు కూడా వినరు. ఇప్పుడు ఈవిడ విషయంలో అలాగే జరిగింది. సో కోర్టుకి వెళ్ళాలి అన్నారు కదా, ఎంతమంది వెళ్తున్నారు అలా కోర్టుకి? అంటే అదే చెప్తున్నాను, భయపడకండి. మనకి లా ఉంది, మనకి ఉమెన్ కమిటీస్ ఉన్నాయి మనకు సపోర్ట్ చేయడానికి. మీది ఎవరైనా సరే, అది ప్రొఫెషనల్ అనే కాదు, పర్సనల్ లైఫ్ లో కూడా మీరు ఏదైనా హరాస్మెంట్ అవ్వచ్చు. మీరు దానికి భయపడొద్దు, ధైర్యంగా ముందుకు రావాలి. ఇప్పుడు మీరు ఓపెన్ అప్ అవుతేనే రేపు ఇంకా మన ఫ్యూచర్ లో అమ్మాయిలు అయినా కానీ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు, ఇలాంటి హరాస్మెంట్ కి గురి కాకుండా. బయట ఇంకొక టాక్ కూడా ఉందండి, ఐటీ సెక్టర్ అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇలాంటి దగ్గర కొంచెం సేఫ్ సెక్యూరిటీ ఉండదు, కొంచెం డిఫరెంట్ గా ఉంటుందా క్లైమేట్ కానీ అదంతా కూడా అని చెప్తా ఉంటారు. అది నిజంగా ఎంతవరకు కరెక్ట్ అంటారు? అన్ని కంపెనీస్ అని చెప్పలేము, బట్ కొన్ని కంపెనీస్ లో ఉంటాయి. ఇప్పుడు జనరల్ గా ఇలాంటి ఇష్యూస్ చూస్తూనే ఉంటాం. కొన్ని బయటికి వస్తాయి, కొన్ని బయటికి రావు, కొన్ని ఇంటర్నల్ గా సాల్వ్ చేసేస్తారు. బట్ అది మనం ఎంప్లాయీస్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. అన్నిట్లో అని చెప్పలేము, బట్ ఉంటాయి. ఐటీ సెక్టర్స్ తీసుకుంటే ఉమెన్ సెల్స్ అనేది కానీ, ఉమెన్ కి సంబంధించి కానీ ఆ సేఫ్ అండ్ సెక్యూరిటీ ఆ ప్రోటోకాల్స్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయంటే? మనకి పాష్ యాక్ట్ అని ఉంటది. ఇప్పుడు ఏంటంటే అందరూ కంపెనీస్ పాష్ యాక్ట్ అంటే ఎంప్లాయీస్ కి తెలియాలి, అవగాహన రావాలి అని ఇలాంటి ట్రైనింగ్స్ కూడా ఇప్పిస్తున్నారు.
ఉమెన్స్ ఏమైనా ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసే ఈజీగా ఓపెన్ అప్ అయి చెప్పడానికి ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి, అంటే మనం ఎలాంటి కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు, దానికి మనకు ప్రూఫ్స్ ఏమేమి తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనకు ట్రైనింగ్స్ ఇప్పిస్తున్నారు, కంపెనీస్ వాళ్ళే ఇప్పిస్తున్నారు ఎంప్లాయీస్ కి Okay. ట్రైనింగ్. అంటే సైకలాజికల్ గా కూడా సెషన్స్ ఏమైనా తీసుకుంటా ఉంటారా? తీసుకుంటాను. నేను మీరు అన్నట్టుగా మెంటల్ ఎవరైనా డిస్టర్బ్ అయినా టార్గెట్స్ విషయంలో కానీ, ఇప్పుడు ఈ అమ్మాయి ఏంటంటే జాబ్ మానేద్దామన్న కూడా మానలేని పరిస్థితి అంట. ఆమెకి జాబ్ అవసరం, సో తప్పక ఇంక పరిస్థితిలో కోర్టుకి వెళ్ళి చెప్పడం జరిగింది. నేను డేర్ చేసి చెప్పింది, కొంతమంది ఆ డేర్ కూడా చేయరు, అట్లానే భరిస్తూ భరిస్తూ మెంటల్ స్ట్రెస్ తీసుకుంటూ, మనం ఎన్నో సూసైడ్ కేసు కూడా చూసాం, స్ట్రెస్ చూసుకోలేక బిల్డింగ్ పై వెళ్ళి సూసైడ్ చేసుకోవడం. సో దానికోసమే మనం అవేర్నెస్ తీసుకురావాలి ఎంప్లాయీస్ లలో కూడా, దేనికి భయపడొద్దు అని. అంటే కంపెనీస్ కూడా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది, బట్ కంపెనీస్ కూడా ఏంటంటే ఇంకొంచెం ఫ్రీ ఎన్విరాన్మెంట్, సేఫ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళ వర్క్ మంచిగా అవుతుంది, ఇలాంటి హెరాస్మెంట్ స్ట్రెస్ ఎన్విరాన్మెంట్ ఉండదు వాళ్ళకి. అంటే ఫైనల్ ఒక మాట చెప్పండి, యూకేలో జరిగినటువంటి ఈ సన్నివేశం, అంటే ఇప్పుడు కంపెనీ 29 lakhs కంపెన్సేషన్ ఆమెకు పే చేయాల్సి వచ్చింది కదా, అంటే దీని నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే? ఇప్పుడు కంపెనీస్ మీద కూడా ఆ బాధ్యత ఉంటది, సేఫ్టీ ప్రొవైడ్ చేయాలి అని. ఆ రోజు వాళ్ళు ఇంత ఒక చిన్న మ్యాటర్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు రిజాల్వ్ చేసి ఉంటే ఇవాళ 29 lakhs కంపెన్సేషన్ పే చేయాల్సిన పని ఉండేది కాదు కదా. సో మన ఎంప్లాయీస్ మీద ఎంత బాధ్యత ఉంటుందో కంపెనీస్ మీద కూడా అంతే బాధ్యత ఉంటది, వాళ్ళ కంపెనీస్ లో ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళకి సేఫ్ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలని. థ్యాంక్ యూ.